శ్రీకాళహస్తిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. శ్రీకాళహస్తి ఆలయ బోర్డు అలాగే రెవెన్యూ అధికారులతో కలిసి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. రాత్రి లింగోద్భవ దర్శనం సమయానికి వాహన సేవకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామంటున్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా శివరాత్రి నాడు పెద్ద ఎత్తున భక్తులు శ్రీకాళహస్తికి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేశారు. మనతో పాటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన దాదాపు 1,00,000 నుంచి 2,00,000 మంది వరకు కూడా ఇక్కడ దర్శనానికి వస్తారని అని తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఇప్పటికే దర్శనానికి భక్తులు వచ్చిన పరిస్థితి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, బందోబస్తుకి ఎంతమందిని పోలీస్ మెన్ ఉపయోగించారు, ప్రికాషన్స్ ఏమేమి తీసుకున్నారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో అతి ముఖ్యమైన వన్ ఆఫ్ ద మహాశివరాత్రి టెంపుల్స్లో శ్రీకాళహస్తి టెంపుల్ చాలా ఇంపార్టెంట్. తిరుపతి జిల్లాలో వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ఒక మంచి వాతావరణంలో దర్శనం చేసుకునే అవకాశాలన్నీ కూడా భద్రతాపరంగా అటు రెవెన్యూ విభాగంతోనూ ఇటు టెంపుల్ అథారిటీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది. లాస్ట్ ఇయర్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం భక్తులకు వచ్చే విధంగా ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్స్ని పూర్తిగా వేరు చేయడం, వచ్చే భక్తులను గైడ్ చేయడం, వీఐపీస్కి కూడా సెపరేట్ క్యూ లైన్స్ పెట్టడం అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 1,500 మంది వరకు పోలీసుని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా కపిల్ తీర్థము, గుడిమల్లము ఈ టెంపుల్స్ని కూడా పూర్తిగా మానిటర్ చేయడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పూర్తిగా అటు డ్రోన్స్ ద్వారా అయితేనేమి, సీసీ కెమెరాల ద్వారా అయితేనేమి ఒక సెపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పూర్తిగా ఒక కంట్రోల్డ్ సిస్టంలో భక్తులను పంపడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎటువంటి అంతరాయం కలగకుండా దాదాపు ఇప్పటివరకు 50,000 మంది భక్తులు టెంపుల్లో దర్శనం చేసుకున్నారు. ఈరోజు కంప్లీట్గా ఈరోజు రేపు మహాశివరాత్రికి వచ్చే భక్తులు అందరూ సంతోషకరంగా దర్శనం చేసుకునే అవకాశాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా లింగోద్భవ దర్శనానికి ఎక్కువ తాకిడి ఉండే పరిస్థితి ఉన్నది ఈ శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి. అలాగే క్యూ లైన్ల విధానాన్ని కూడా ఈసారి మార్చారని తెలిసింది. ఎలాంటి క్యూ లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు, లింగోద్భవ దర్శనం టయానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మామూలుగా లింగోద్భవ సమయంలో ఒకవైపు నందివాహనం, రెండో వైపు లింగోద్భవ సమయం ఉండడం వలన లాస్ట్ 2 ఇయర్స్లో కొంత ఇబ్బందులు కలిగాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి నందివాహనంకి వచ్చే భక్తులకి, టెంపుల్లోకి వెళ్ళే భక్తులకి పూర్తిగా సెగ్రిగేట్ చేస్తూ నందివాహనం ఒకవైపు నడుస్తుంటుంది, రెండో వైపు ఈ లింగోద్భవ సమయానికి వచ్చే భక్తులని, వారి వీఐపీస్ని పూర్తిగా వేరు చేయడం, తద్వారా టెంపుల్లోకి వెళ్ళే భక్తులందరూ కూడా క్యూలైన్లో పంపడం జరుగుతుంది. ఎవరైతే లింగోద్భవ సమయంలో ఉంటారో వారిని మాత్రం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆ ఇబ్బంది కూడా లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెవెన్యూ పరంగా కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి, మీ సిబ్బంది కూడా ఎక్కువగా పనిచేస్తున్న పరిస్థితి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు సిబ్బంది ద్వారా ఇక్కడ దర్శనాలు చేయాలి? సో రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేసి వీఐపీ యొక్క సెగ్రిగేషన్ అనేది మెయిన్గా చూసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే 500 రూపీస్ టికెట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ 500 రూపీస్ క్యూస్లోకి పంపించడం, అలాగే బయట ఉన్న వెహికులర్ మూమెంట్ కూడా ఒక్కొక్క బస్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని వేయడం జరిగింది. ఈ వెహికులర్ మూమెంట్లో ఏదైతే ఫ్రీ బస్సెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామో అవన్నీ 100% యూటిలైజేషన్లో తెచ్చే దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. ఏదైతే శ్రీకాళహస్తిలో శివరాత్రికి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారనే ముందుగానే భావించి అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశాము. ఎక్కడా కూడా భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాము. దాదాపు ఇప్పటికే 50,000 మంది వరకు కూడా దర్శనం చేసుకున్నారు. ఇంకా 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశాలు ఉండడంతో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశాము. ఇప్పటికే దాదాపు 1,500 మంది పోలీసు సిబ్బందితో కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే. మరోపరగా రెవెన్యూ అంటే కోఆర్డినేషన్ చేసుకుని రెవెన్యూ అధికారులు అలాగే పోలీసు సిబ్బంది కోఆర్డినేషన్తో, అలాగే పాలక మండలి అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో కోఆర్డినేషన్ చేసుకుని ఈ మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా అధికారులకు సహకరించి దర్శనం చేసుకోవాలని ఎస్పీ సుబ్బరాయుడు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా 9 టీవీ, శ్రీకాళహస్తి.